తెలుగువారి విశ్వవేదిక టీవీ9 వార్దికి స్వాగతం. నేను శ్రీలత. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచే సీట్లెన్ని? తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాలు సాధ్యమేనా? స్థానిక ఎన్నికలకు బీజేపీ వ్యూహం ఏంటి? రైతు సమస్యలు, హామీల అమలుపై బీజేపీ కార్యాచరణ ఏంటి? ఈ అంశాలపై ఇవాల్టి వార్ది గెస్ట్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో మాట్లాడదాం. ఎన్ఆర్ఐలు కాల్ చేయాల్సిన నంబర్స్ 914023490015, 914023490016, వాట్సాప్ వీడియో కాల్ చేయాల్సిన నంబర్స్ 8006036036. నమస్కారం అండి. నమస్కారం. తెలంగాణలో డబుల్ డిజిట్ ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమాగా చెప్తున్నారు కదా, అది సాధ్యమయ్యేదేనా? డౌట్ ఎందుకు? ప్రజలు ఈనాడు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రావాలని చెప్పని యావత్ ప్రజానికమంతా కూడా, దేశం మొత్తం కూడా ఈనాడు, దేశమే కాదు విదేశాలలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని చెప్పని కోరుకుంటున్నటువంటి విషయంలో రెండో ఆలోచన ఎవరికి ఉండాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి తప్పనిసరిగా డబుల్ డిజిట్స్ తెలంగాణలో రావడం ఖాయము. ఇది వాస్తవమైన విషయం. ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు అదే. ఓకే, మరి కేంద్రంలో బీజేపీకి ఈసారి 200 స్థానాలు కూడా రావని కాంగ్రెస్ చెప్తుంది. దీనిపై మీరేమంటారు? కాంగ్రెస్ 200 స్థానాలు రావు, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా కారు, మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని చెప్పకుండా బీజేపీ ప్రభుత్వం వస్తుంది 400 స్థానాలు వస్తాయని చెప్తారా? వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. తప్పేముంది అందులో? వాళ్ళ పార్టీ ఆలోచన, వాళ్ళ పార్టీ నాయకుడు మాట్లాడేటువంటి విషయాల్లో స్పష్టంగా వాళ్ళు మేమే గెలవాలి, మా ప్రభుత్వమే రావాలని కోరుకుంటారు. అందులో తప్పేం లేదు. కానీ భారతీయ జనతా పార్టీ గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారు. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, భారతీయ జనతా పార్టీ 200 స్థానాలు రావాలని కాంగ్రెస్ నాయకులు కోరుకుంటున్నారు. ఇది తేడా ఇంతే. కాబట్టి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. 400 పై స్థానాలు చిలుకు గెలవాలనే ఆలోచనతోని, గెలిపించాలనే ఆలోచనతో ఆ స్లోగన్ 400 అబ్కీ బార్ 400 పార్ అని చెప్పని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనలే. మొదటిసారి ఈ దేశంలో ప్రజలు అంటున్నారు. మొదటిసారి ఈనాడు ప్రపంచం 200 దేశాలలో ఎన్నికల కన్నా ముందే ఏ ప్రభుత్వం వస్తుంది, ఎవరు ప్రధానమంత్రి అవుతుందని ప్రజలు నిర్ణయం చెప్పినటువంటి మొదటి ఎన్నిక ఈనాడు. 76 సంవత్సరాల భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ గారు కావాలని కోరుకుంటున్నటువంటిది తేటాతెల్లం అయిపోయింది. ఊరికే నామకే వాస్తే 4వ తారీఖు కౌంటింగ్ ఇదంతా, కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేది ప్రజలు తేల్చేశారు. ఓకే, తెలంగాణ విషయానికి వస్తే మీకు డబుల్ డిజిట్స్ వస్తుందన్న కాన్ఫిడెంట్ ఏంటి? ఒకవేళ కేంద్రంలో అధికారంలోకి వస్తే బీజేపీ తెలంగాణకి ఏం చేయబోతుంది? ఏం చేయలేదు. మేము అధికారంలో లేకున్న తెలంగాణలో కేంద్రం అధికారంలో ఉండి ఈనాడు 10.5 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి ఇవ్వడం జరిగింది. స్పష్టంగా కేంద్ర మంత్రులైనటువంటి కిషన్ రెడ్డి గారు గత సంవత్సరం జూన్ 23వ తారీఖు నాడు ఏదైతే ఆర్టీసీ కళ్యాణ మండపంలో చెప్పినటువంటి విషయము, ఆనాడు 9.5 లక్షల కోట్ల రూపాయలు. మొన్న 18వ తారీఖు, పోయిన నెల 18వ తారీఖు నాడు పింగళి వెంకటరామరెడ్డి హాల్లో ప్రెస్ వాళ్ళ ముంగట కానీ లేకుంటే నగర ప్రముఖుల సమక్షంలో 10.5 లక్షల కోట్ల రూపాయలు ఏ పద్దు మీద ఇచ్చినామనేది ఆయన స్పష్టంగా చెప్పారు. ఎందుకు దీన్ని ఖండించడం లేదు? ఉభయ పార్టీలు ఏవైతున్నాయో, బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ, ఆనాటి ముఖ్యమంత్రి కానీ, ఆనాటి కేటీఆర్ గారు కానీ, ఈనాటి ముఖ్యమంత్రి కానీ, అది ఇది తప్పు అని చెప్పని ఎందుకు ఖండించడం లేదు? నువ్వు చెప్పింది ఇది తప్పు అని చెప్పని ఎక్కడైనా చెప్పారా? దీన్ని మేము ఛాలెంజ్ చేస్తున్నాం. మేము 10.5 లక్షల కోట్ల రూపాయలు మిగతా రాష్ట్రాలతో పాటు సరిసమానంగా తెలంగాణ రాష్ట్రానికి ఒక ఎమ్మెల్యే ఉన్నా, 4 ఎంపీలు ఉన్నా కానీ తెలంగాణ మేము అభివృద్ధి గురించి ఇచ్చాము. దేనికి ఇవ్వలేము మేము? నేను రామగుండం ఎరువుల కర్మాగారానికి 6,000 కోట్ల రూపాయలు ఇవ్వలేదా? ఎన్టీపీసీ థర్మల్ పవర్కు 16,000 మెగావాట్ల 1600 మెగావాట్లకు మేము ఇవ్వలేదా? జాతీయ రహదారులకు ఇవ్వలేదా? ఆయుష్మాన్ భారత్కి ఇవ్వలేదా? హరితహారానికి ఇవ్వలేదా? శ్మశాన వాటికలకు మేము ఇవ్వలేదా? గ్రామ సర్పంచ్లకు డైరెక్ట్గా నిధులు ఇవ్వలేదా? ఎంఎంటీసీ ఇవ్వలేదా? మెట్రో రైలుకి ఇవ్వలేదా? వందే భారత్ రైలు 4 రైళ్లకు ఇవ్వలేదా? రైల్వే స్టేషన్ల అభివృద్ధి గురించి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్తో పాటు మిగతా రైల్వే స్టేషన్లకు 840 కోట్ల రూపాయలు ఇస్తే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి 721 కోట్ల రూపాయలతోని ఎయిర్పోర్ట్తో సరిసమానంగా దాన్ని తీర్చిదిద్దాలనే ఆలోచనతో కిషన్ రెడ్డి గారు స్వయాన ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి అక్కడ భూమి పూజ చేయించి ఇప్పటికి 25% పని పూర్తయినటువంటి వాస్తవం కాదా? ఎన్నని చెప్పాలి?
దేనికి ఇవ్వలేదు మేము చెప్పండి. అంగన్వాడీ టీచర్ల జీతాలు మేము ఇవ్వడం లేదా? మధ్యాహ్న భోజనం పథకానికి కేంద్ర ప్రభుత్వం నిధులు అంటే రావడం సెంటర్ స్టేట్ రిలేషన్షిప్ లో భాగంగా ఇది ఇవ్వాల్సిన బాధ్యత మీకుంది అంటారు. ఎందుకు లేదు? తప్పనిసరి బాధ్యత ఉంది. తెలంగాణ కూడా భారతదేశంలో ఒక అంతర్భాగం అనే ఆలోచనతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ఇక్కడ అభివృద్ధి గురించి అన్ని రకాలుగా మేము చేస్తున్నాం. దేంట్లో మేము ఇవ్వలేదు చెప్పండి. ఈనాడు ఎరువులు ఏదైతే డిపిఏ కానీ యూరియా కానీ తెలంగాణ రైతులకు ఎకరానికి 18,000 రూపాయల ఎరువు ప్రతి సంవత్సరం మేము సబ్సిడీ కింద ఇవ్వడం లేదా? బ్యాగ్ మీద రాసి ఉంటుంది దాని ధర ఎంత సబ్సిడీ ఉంది, 450 రూపాయలకు ఒక బ్యాగ్ ఇవ్వడం జరుగుతుంది. రైతులకు 6,000 రూపాయలు మేము వాళ్ళ అకౌంట్స్లో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కేంద్రం నుంచి చేయడం లేదా? దేనికి మేము ఇవ్వడం లేదు చెప్పండి. అదే అడుగుతున్నాం. మేము ఏం చేయలేదు మేము తెలంగాణ రాష్ట్రానికి. కాబట్టి ప్రజలు గుర్తెరిగింది నాడు 5 కిలోల బియ్యం మేము ఇవ్వడం లేదా? 2020 నుంచి ఇప్పటి వరకు రాబో ఇంకొక 5 సంవత్సరాల వరకు 5 కేజీల బియ్యం ఉచితంగా దేశం మొత్తంలో 81 కోట్ల మందికి, 140 కోట్ల జనాభా ఉంటే 81 కోట్ల మందికి ఈనాడు ఉచితంగా మేము బియ్యం ఇస్తున్నాం. అలా తెలంగాణలో భాగం లేదా? చెప్పమానండి కాదని. కాబట్టి రాజకీయ లబ్ధి గురించి మాట్లాడేటటువంటిది ఎలక్షన్లో వాళ్ళు మాట్లాడాల్సింది, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, కాదని అనడం లేదు. కానీ ప్రజలు ఈనాడు మేము చేసింది గుర్తెరిగి మాకు ఓట్లు వేస్తున్నారు. అందుకని డబుల్ డిజిట్స్ అని చెప్తున్నాం మేము. ఓకే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేలా ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? మాకేం కర్మ పట్టిందండి. మాకెందుకు రెండు ఎంపీలు ఉన్నప్పుడు కూడా మేము భయపడలేదు. మేము పదండి ముందు కంటుకుంటే మేము పోయినాం. జయంబు నిశ్చయంబురా భయంబు లేదురా అనుకుంటూ సాగినాం మేము. ఈనాడు 303 సీట్లు ఉన్నాయి మాకు కేంద్రంలో. మాకు పడగొట్టాల్సిన అవసరం ఏముంది? 29 రాష్ట్రాల్లో 18 రాష్ట్రాలు మేము ఈనాడు అధికారంలో ఉన్నాం. అన్ని రాష్ట్రాలలో, కేంద్ర పాలిత ప్రాంతాలలో కూడా మేము అధికారంలో ఉన్నాము. మాకే మీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం ప్రజలు ఎన్నుకున్నప్పుడు మేము తప్పనిసరిగా వస్తాం. నెక్స్ట్ ఎలక్షన్లో మేము గెలుస్తాం, మేము అధికారంలోకి వస్తాం, ప్రజల ద్వారా వస్తాం. మేము పడగొట్టి రావాల్సిన కర్మ మాకు పట్టలేదు. 8 ఎమ్మెల్యేలు మేము ఉంటే ఎట్లా వస్తామండి? ఏ రకంగా అనుకుంటారు? ఎందుకు తప్పుడు మాటలు, ఎందుకు తప్పుడు ఆలోచనలు? వాళ్ళంతలో వాళ్ళు కుమ్ములాట చేసుకుంటే పార్టీ మార్పిళ్ళు అది జరుగుతుంది. దానికి మేము బాధ్యులం కాదు. బీఆర్ఎస్ కాంగ్రెస్కు ఉన్నటువంటి అక్కడ చేరుతుంటారు. మీకు తెలుసు, రాజీనామా చేయకుండా ఏ రకంగా పోటీ చేస్తారు. భారతీయ జనతా పార్టీలో ఏ ప్రజాప్రతినిధి అయినా కానీ చేరాలంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి వ్యక్తి రాజీనామా చేసి మా పార్టీలో చేరాలి. దానికి ఉదాహరణకు మీకు ఈటల రాజేందర్ గారు కావచ్చు, లేకుంటే రగలపాటి రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు. అలాంటి వాళ్ళు రాజీనామా చేసి మా పార్టీలో చేరారు. అంతేగాని మేము ఇలాంటి తుష్టమైన రాజకీయాలు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా చేయదు, ఫ్యూచర్లో కూడా మేము చెయ్యం. కాలర్ ఫ్లోరిడా నుంచి నరేష్ కాల్ చేశారు. నరేష్ గారు నమస్తే అండి. ఒక 2 ఐటమ్స్ అండి. ఇది నమస్కారం అండి. ఇది క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండియాలో ఎట్లా ఉంది అన్న దాని గురించి అండి. బీజేపీ ఏం చేసిందని కూడా ఇది ఇప్పుడు నిన్న ఒక ప్రముఖ టీవీ ఛానల్ లోపల రీసౌండ్ వస్తుందండి యాక్చువల్గా మీ దగ్గర నుంచి. ఓకే, సో ప్రముఖ టీవీ ఛానల్ లోపల ఇది మ్యాంగో సపోటా వీళ్ళు అమ్మేది వాళ్ళు ఉంటుంది అంటే ఇది ఫార్మర్స్ తీసుకొచ్చి అమ్మేది మొన్న ఒక షో ఇచ్చారండి 1 hour సేపు. దాంట్లో మధ్యలో బ్రోకర్లు కూడా ఉన్నారండి. ఇది ఒక టన్నుకి 50,000 వస్తున్నది. అంటే 1 టన్ అంటే 100 kgs 50 రూపాయలకి మామిడి పళ్ళు పోతున్నాయి. బయట 150 రూపాయలకు అమ్ముతుండ్రు. మధ్యలో 100 రూపాయలు ఈ చేతులు మారుతున్నాయండి. బ్రోకర్లు, చదువు లేని వాళ్ళు మధ్యలో వచ్చేసేసి ఈ అమాయకులైన రైతుల దగ్గర నుంచి తీసుకుంటున్నారు. మనం ఎప్పుడు బాగుపడుతుంటే 5 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిందని అంటున్నాము. అదొకటి సార్. అది ఎట్లాగో మరి రైతులంటే చదువుకోలేని వాళ్ళు కవర్ చేసిన వాటి తెలిసింది. వాళ్ళ బతుకులు అట్లనే ఉంటాయి కావచ్చు. చూద్దాము అది ఎప్పుడు బాగుపడుతుంది అనేది. ఇంకా సెకండ్ వచ్చి మనము శ్రీరాముడు అని అంటే పాత కాలంలో కోర్టులు లేవండి. అందరు పోయి రాజు దగ్గర పోయేసేసి వాళ్ళ బాధలు చెప్పుకునేటప్పటికే శ్రీరాముడు గొప్ప వ్యక్తి అయిపోయిండు, అది అయిపోయిండు. ఇప్పుడు ప్రస్తుతానికి శ్రీరాముడు దేవుడు కనబడాడండి. మనం పూజలు చేస్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాము. ఇక్కడ ఎవరికి కనవలేదు, అమెరికాలో కనవలేదు, ఇండియాలో కనవలేదు. నా బాధ ఏంటంటే ఉన్న కోర్టులు 5 లక్షల కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయి. ఏం అడిగితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది శ్రీరాముని కన్నా చాలా పవర్ఫుల్. ఎందుకంటే అది ఫ్యూచర్ మనకు చాలా గైడ్ కూడా చేస్తుంది. అది ఏం చెప్తుంది అని అంటే
300 సంవత్సరాలు పడుతుంది. 5 కోట్ల కేసులు ఇండియా రిజాల్వ్ చేయడానికి పడుతుంది. మనము శ్రీరాముని మీద ఫోకస్ చేద్దామా, ఇటువంటి కేసులను చేద్దామా? మనం టెర్రరిస్టుల వల్ల జనాలు రావట్లేదండి. రామచంద్రారెడ్డి గారు దానికి ఆన్సర్ చెప్తారు మీ క్వశ్చన్ కి. ఒకటి, ఈ రైతులపైన ఉన్నటువంటి దళారితనం పోవాలనే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోదీ గారు అయితే స్వామినాథన్ కమిషన్ అంతా కూడా ఇచ్చినటువంటి రిపోర్ట్ని అంతా కూడా 100% యాక్సెప్ట్ చేసి మేము పనిచేస్తున్నాం. కొందరు దళారులు ఏ రకంగా దీన్ని మళ్ళీ హస్తగతం చేసుకోవాలని చేసినటువంటి విషయం కూడా మనం స్పష్టంగా చూసినాము. ఏ రకంగా జరిగింది, స్వయాన ప్రధానమంత్రి గారే మళ్ళీ సరే మీరు అనుకున్నది మేము చేసింది తప్పు అని చెప్పని రైతులకు క్షమాపణ అక్కడ రైతులకు చెప్పాల్సి వచ్చింది. అది తెలుసు. మరి ఇలాంటి మహానుభావులు అలాంటి వాళ్ళకి చెప్పాలి. నంబర్ 1. నంబర్ 2, ఈ కేసులు ఏదైతున్నాయో సరే జరుగుతున్నాయి. మరి ఇప్పుడు ఈ కేసులు ఇవ్వాల్సి వచ్చినటువంటి కాదు కదా. దీనికి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కాకముందు ఎంతమంది జడ్జిలు ఉండ్రి, ఈనాడు హైకోర్టులలో ఎంత రిక్రూట్మెంట్ జరిగింది, ఎంతమంది జడ్జెస్ని పెంచినటువంటిది లీగల్గా, ఎన్నెన్ని కోర్టులు, లోకల్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కానీ రకంగా లేకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా కోర్టులు కానీ సివిల్ కోర్ట్స్లో కానీ అన్ని చేస్తూ ఉన్నారు. జరుగుతున్నాయి. ఈనాడు జనసాంద్రత పెరుగుతుంది, కేసులు పెరుగుతున్నాయి. అలాంటివి లేకుండానే స్థానికంగా ఉన్నటువంటి కోర్టులలో ఈ కేసులు తేల్చాలి అనేటటువంటి ఆలోచనతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి ఇది సమయం తీసుకుంటుంది, ఒకరోజుతో అయ్యేది కాదు. ఇది లాంగ్ టర్మ్ విజన్తోనే పనిచేస్తున్నారు. చూద్దాం జ్యుడిషియల్ ఇంకా ఏ రకంగా మార్పులు వస్తాయి, ఏమొస్తాయన్నది అందరం ఆశిద్దాం. కానీ జ్యుడిషియల్ మీద మనం మాట్లాడేటటువంటి అధికారం, హక్కు మనకు లేదు. దాంట్లో చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు కానీ వీళ్ళందరూ కూడా తీసుకునే నిర్ణయానికి ఏ రకంగా ఇంప్రూవ్ చేస్తూ వస్తున్నారు వాళ్ళు కూడా చూస్తున్నాం. అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చినాయి, ఇంకా మార్పులు రావాలని మనం అందరం కోరుకుందాం. రామచంద్రారెడ్డి గారు, తెలంగాణలో బీజేపీకి పోటీ బీఆర్ఎస్ఆ కాంగ్రెస్ఆ? కాంగ్రెసే కదా, ఇంకెక్కడ బీఆర్ఎస్ ఉంది? బీఆర్ఎస్ని ప్రజలు తిరస్కరించారు. దేశం మొత్తంలో కూడా ఏ రాజకీయ పార్టీ ఓడిపోయిన తర్వాత, ఇప్పుడు ఈనాడు మీరు యూపీ తీసుకోండి, యూపీలో ఇప్పటికీ ములాయం సింగ్ కొడుకు ఎవరైతే ఉన్నారో అఖిలేష్ యాదవ్, ఇప్పటికీ అతను ఓడిపోయినా కానీ ఆ పార్టీ బతికుంది. బీహార్లో కూడా లల్లు వాళ్ళ పార్టీ బతికుంది. కానీ ఇక్కడ తెలంగాణలో ఓడిపోయిన నెల రోజులకే ఆ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. రేపు డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితి బీఆర్ఎస్కి ఉంది. ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అది నామరూపాలు లేకుండా పోతుంది అనేది ప్రజలే చెప్తున్నారు, నేను చెప్పడం కాదు. అలా చెప్తారు, ప్రతిపక్షంలో ఉంది కదా ఇప్పుడు, ప్రెజెంట్ అయితే ప్రతిపక్షంలో ఉంది. కాంగ్రెస్కి ప్రతిపక్షం బీఆర్ఎస్ఏ కదా. నేను ప్రతిపక్షంలో ఇచ్చారు, అసెంబ్లీలో ఇచ్చారు, కాదని అనడం లేదు. పార్లమెంట్లో తేలిపోతుంది కదా. పార్లమెంట్ ఎన్నికలు కూడా ఆల్మోస్ట్ సేమ్ ఎన్నికలే కదా. అసెంబ్లీ రకంగా జరిగింది, ఇది కూడా అంతే కదా. తేలిపోతుంది. అది ఉండదు, ఆ పార్టీ ఉండదు. ఆ దుకాణం క్లోజ్ చేసేపాటు చెల్లెని నాణం, అది ఇంతకుముందు కూడా ఇదే టీవీలో నేను చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. చెల్లెని నాణం బీఆర్ఎస్ ప్రజలు తిరస్కరించినటువంటి పార్టీ. తప్పనిసరిగా కాంగ్రెస్తో కుమ్మకే కాంగ్రెస్లో కలవాల్సినటువంటి పార్టీ. అది ఆల్రెడీ కలిసి ఉన్నటువంటి పార్టీ, కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి పార్టీ, అది కాంగ్రెస్తో కలవాల్సినటువంటి పార్టీ. కాబట్టి వాళ్ళు అది ఉంటారని నాకేం నమ్మకం లేదు. అది కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే పార్టీ. జ్ఞానానికి రెండు వైపులు ఏ రకంగా అయితే ఉంటుందో ఆ రకమైనటువంటి రెండు పార్టీలు కూడా ఒకటే అయ్యేటటువంటి సమయం కూడా ఆసన్నమైంది. దగ్గరనే వాళ్ళు తొందరలోనే వాళ్ళు ఉభయలు కూడా ఒకటే అవుతారు. రైట్ అండి. సౌదీ నుంచి రవీందర్ రెడ్డి కాల్ చేశారు. రవీందర్ రెడ్డి గారు నమస్తే అండి. రామచంద్రారెడ్డి గారు ఉన్నారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. నమస్తే అండి రామచంద్రారెడ్డి గారు. నమస్కారం సార్. మాట్లాడా సార్? చెప్పండి వాల్యూమ్ గట్టిగా. సార్ చిన్న క్లారిఫికేషన్. రీసెంట్ గా అమిత్ షా గారి మార్ఫింగ్ విషయంలో, అదే మన ఈ రిజర్వేషన్స్ దాని గురించి అని చెప్పి మార్ఫింగ్ వీడియో ఒకటి రిలీజ్ అయింది కదా. అయితే అప్పుడు ఢిల్లీ నుండి పోలీసులు వచ్చి వీళ్ళను అరెస్ట్ చేయడానికి వచ్చేసరికి ఇక్కడ బీజేపీ నాయకుడే ఒక ఆయన ప్రేమేందర్ రెడ్డి గారు ఎవరో ఆయన ఆల్రెడీ ఒక కేసు ఫైల్ చేశారు కాబట్టి ఇక్కడ లోకల్ పోలీసు వాళ్ళను ఢిల్లీకి వెళ్లకుండా అడ్డుకొని ఇక్కడే చేసింది కదా. ఆ విషయంలో ఏమైనా అంటే ఈ ప్రేమేందర్ రెడ్డి గారు ఏమన్నా హెల్ప్ చేసినట్ట వాళ్ళకి, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లో వీళ్లకు అంటే అరెస్ట్ కాకుండా ఢిల్లీ పోలీసులకి సరెండర్ చేయకుండా ఏమన్నా చేశారా? ఏమన్నా అంటే ఇద్దరు కొమ్ముక్క ఏడడం అట్లాంటిది ఏమన్నా ఉందా? ఆ విషయంలో కొద్దిగా క్లారిఫికేషన్ ఇవ్వండి.
ఒకటి రవీందర్ రెడ్డి గారు, మీరు ఒకటి ఆలోచించాలి. భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీతో కలుస్తుందా? కాంగ్రెస్ పార్టీతో ఏనాడైనా కలిసి ఉందా? ఎందుకు మేము ఆ రకంగా కాంగ్రెస్ని రక్షించడానికి మేము ఎందుకు ప్రయత్నం చేస్తాం? మాకేం అవసరము? కాంగ్రెస్ పార్టీ ప్రజలు తిరస్కరించినటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఈనాడు ఏదైతే వాళ్ళు చేసినటువంటి 60 సంవత్సరాల అధికారంలో ఉండి ప్రజా వ్యతిరేక చర్యలు చేసినటువంటి దాన్ని ప్రజలు తిరస్కరించినటువంటి పార్టీ ఈనాడు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి దాని మీద ఢిల్లీ పోలీసులు నోటీస్ ఇచ్చారు. అరెస్ట్ చేయడానికి రాలే, దయచేసి అర్థం చేసుకోండి. వాళ్ళు నోటీస్ ఇవ్వడానికి వచ్చారు. ఆ నోటీస్లో ఇచ్చిన తర్వాత ఏం చేయాలనేది, ఈ ఎన్నికల తర్వాత వాళ్ళు ఏం చర్యలు తీసుకోవాలనేది కేంద్ర ఏదైతే పోలీసు ఉందో తప్పనిసరిగా చర్యలు తీసుకుంటారు. వదిలే సమస్యనే లేదు. దాంట్లో ఏ మాత్రం కూడా తప్పు చేసినటువంటి వాళ్ళని వదిలే సమస్య లేదు. రిజర్వేషన్ అనేది ఇది ఈ దేశంలో 900 రకాల భాషలు మాట్లాడేటటువంటి వాళ్ళు, ఎన్నో రకాల బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ, మైనార్టీలలో కూడా దూదేకులు ఉన్నారు, కోజాలు ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఎవరిని కాదని ఈ దేశాన్ని మనం ముందుకు నడిపేయలేము. వీళ్ళందరినీ తీసుకుపోయి బంగాళాఖాతంలో ముంచేటటువంటిది కాదు. అందరం కలిసిమెలిసే ఈ భారతదేశంలో మనం అందరం జీవించాలి. అందరూ కలిస్తేనే దేశం యొక్క అభివృద్ధి ఆలోచించగలం. ఆ నినాదంతోనే, ఆ ఆలోచనతోనే భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. కాంగ్రెస్ చెప్తున్నది ఏంటంటే మార్ఫింగ్ అనేది బీజేపీకి చాలా అలవాటు, అది అలా చాలా రాష్ట్రాల్లో చేసింది, వాళ్ళకేం కొత్త కాదు అంటున్నారు. దానికి మీరేమంటారు? కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు కరెక్ట్ మాట్లాడారు? వాళ్ళు ఆ నోలు తెస్తే అబద్ధమే కదా. వాళ్ళు ఒక పార్టీలో ఉన్నోళ్ళ. ఈనాడు ముఖ్యమంత్రి ఎన్ని పార్టీలు మారారు? ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆలోచించండి. ఎన్ని అబద్ధాలు మాట్లాడతారు? ఎన్ని మాటలు మాట్లాడండు? ఎన్ని కేసులు ఉన్నాయి? కాంగ్రెస్ వాళ్ళకి ఇది అలవాటు, వాళ్ళు మా అబద్ధాలు మాట్లాడేటటువంటిది. ఈ దేశంలో రిజర్వేషన్ తీసేస్తారండి. ఎవరికైనా ధైర్యం ఉందండి? ధైర్యం ఉందా ఎవరికైనా కానీ? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని ఎవరైనా మార్చే శక్తి ఎవరికైనా ఉందా ఈ దేశంలో? ఏ రాజకీయ పార్టీకైనా ఉందా? ఈ కాంగ్రెస్ వాళ్ళే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచినటువంటి వాళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఎలక్షన్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఓడగొట్టినటువంటి వాళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఇన్ని సంవత్సరాల్లో వాళ్ళ యొక్క అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు సెంట్రల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని పెట్టలేదు? అందరి ఉన్నాయి, వారిది ఎందుకు లేదు? రాజ్యాంగాన్ని రచించినటువంటి మహానుభావుడు ఆయన. ప్రతి ఇంట్లో ఆయన ఫోటో పెట్టుకొని పూజ చేయాలి ప్రతి వ్యక్తి కూడా. అలాంటి మహానుభావుడిని మీరు అవమానపరిచి మీరు మాకా చెప్పేది నీతులు. ఎందుకు మీరు భారతరత్న ఇవ్వలేదు? ఎందుకు వారు పుట్టిన స్థలాన్ని మీరు డెవలప్ చేయలేదు? ఎందుకు వారు నివసించినటువంటి స్థలాన్ని మీరు ఎందుకు అది చేయలేదు? ఎందుకు వారి యొక్క చివరి దశలో వారి యొక్క వైకుంఠ ధామాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదు? ఎందుకు వారి లైబ్రరీని మీరు అభివృద్ధి చేయలే? మేము చేసినాం. 900 కోట్ల రూపాయలు పెట్టి వారి పంచతీర్థంగా మేము చేసి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం చేసింది. అది తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు. అందుకని మా మీద ఏదో ఒక అభాండం మోపాలి, ఏదో రకంగా చేయాలి, రిజర్వేషన్ అని పెడతారు. ఇన్ని రోజులు అంతా ఏమన్నారు? రామ మందిరం అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? రిజర్వేషన్ అని. అది ఆ పాచిక పారలేదు, ఈ పాచిక కొత్తది తీసుకొచ్చారు. వాళ్ళకి అలవాటు ఇది. ప్రజలు ఇంత తిరస్కరించినా కానీ వాళ్ళకి ఇంకా తెలివి రావడం లేదు. మంచి చేయండి, మంచి మాటలు మాట్లాడండి, ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజల మెప్పు పొందండి. ప్రజలతోనే మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు రండి అధికారంలో, కాదనడం లేదు మేము. ప్రజలు ఇచ్చిన తీర్పు మనం అందరం శిరసా వహించాలి. ఇప్పుడు నేను ఓడిపోయినా మేమని అంటున్నామా? ప్రజలు ఇచ్చిన తీర్పుకు మేమందరం కూడా శిరసా వహిస్తున్నాం. అది ఉండాలి. కానీ ఏది పడితే అది మాట్లాడితే మాకేదో ప్రజలు మమ్మల్ని మెచ్చుకొని ఓట్లు వేస్తారని అనుకోవడం పొరపాటు. రైట్. రమేష్ కాలిఫోర్నియా నుంచి కాల్ చేస్తారు. రమేష్ గారు నమస్తే అండి. మీ క్వశ్చన్ ఏంటో అడిగాను. రామచంద్రారెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మేడం. ఏం లేదు, ఇప్పుడు సౌత్ ఇండియాలో బీజేపీ స్ట్రాంగ్ గా లేదని అందరికీ తెలిసిన ఫ్యాక్టే. మీరు అంటే ఇప్పుడు భద్రాచలం ఉందండి తెలంగాణలో, ఎందుకు అంటే ఒక అమిత్ షా కానీ ప్రైమ్ మినిస్టర్ మోదీ కానీ ఎందుకు రారు? అంటే భద్రాచలంకి వచ్చి అయోధ్యలో అయితే చేస్తాను ఎందుకు చెప్పారు? అంటే ఇక్కడ రాముడు అంటే ఏంటి అంటే మన రాముడు కాదా? అంటే వాళ్ళు ఈక్వల్ గా చూడరా అని ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఇచ్చే ఫండ్స్
సదర్న్ స్టేట్స్ కేమో ఉట్టి డిస్బర్స్మెంట్స్ ఇస్తారు, మిగతా అంటే ఎక్స్ట్రా ఏమి ఇవ్వరు. కానీ నార్థన్ స్టేట్స్ కి చాలా ఇస్తున్నారు. ఎందుకు ఈ వ్యత్యాసము అంటే ఎందుకు వై దిస్ డిఫరెన్స్? అందుకే అంటే బీజేపీ డెవలప్ కావట్లేదని నాకు అనిపిస్తుంది. అందుకే ఇలా స్టాల్ అయినట్టు ఉన్నది బీజేపీ ప్రోగ్రెస్. అదండి. ఓకే, థ్యాంక్ యూ. రైట్ రమేష్ గారు. ఏమన్నారు? రాముడు అందరు రాముడు కదా, ఒక్కటే ప్లేస్కి స్టిక్ ఆన్ అయి ఉండరు కదా అని చెప్పేసి అంటున్నారు. భద్రాచలంలో కూడా రాముడు ఉన్నాడు కదా అని అంటున్నారు. ఒకటి రమేష్జీ, ఏదైనా స్థల పురాణం ఒకటి ఉంటుంది. స్థల పురాణం కూడా మనం మార్చలేము. అయోధ్యలో రాముడు పుట్టిండా లేదా? ఇప్పుడు వెంకటేశ్వర స్వామి తిరుమలలో స్వయంభూ ఆయన, అక్కడ ఆయన ప్రత్యక్ష దైవం. మనం ఈ కలియుగ దైవంగా మనము లక్షల మంది ప్రతిరోజు కూడా వెళ్ళి వారిని సేవించుకుంటున్నారు. అయోధ్యలో రాముడు పుట్టిండా లేదా? ఇది మీరు కాదంటారా చెప్పండి. కాదన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అనుకోండి, కాంగ్రెస్లో కూడా ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా అటు రాముడు పుట్టిన స్థలంలో కానీ దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు, మన మనసులో కూడా దేవుడు ఉన్నాడు. అట్లా అనుకుంటే మందిరానికి వెళ్ళినటువంటి వాళ్ళు నా మనసులోనే దేవుడిలోనే ఇంట్లో పూజ చేసుకుంటారు. ఎవరెవరి స్వీయ ఆరాధన సర్వ ఆదరణ. నువ్వు నమ్ముకున్నటువంటిది నేను కాదని చెప్పలేను. కాబట్టి యావత్ సమాజం నమ్ముకున్నటువంటి దాన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ అంగీకరించాలి ఇది. కాబట్టి మొదటి నుంచి ఇది 500 సంవత్సరాల పోరాటం, ఒక రోజుతో చేసినటువంటి పోరాటం కాదు. మరి ఇంతమంది పోరాటం చేసి లక్షల మంది అమరులైనటువంటి రామ మందిరం గురించి మనం కాదంటామా? దాన్ని కాదంటామా ఎవరైనా కానీ? కాబట్టి ఆ మందిరాన్ని ఈనాడు అది నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వ ఆధీనంలో కోర్టిచ్చినటువంటి ఆదేశానుసారంగా అక్కడ భవ్యమైనటువంటి రామ మందిరము ఆయన పుట్టిన స్థలంలో అక్కడ కట్టడం జరిగింది. దాన్ని కాంగ్రెస్ వాళ్ళు కాదన్నారు కదా, రాలే కదా అక్కడికి. వాళ్ళ మిత్రపక్షాలను కూడా రానివ్వలేదు కదా. అది తప్పు అంటున్నాం మేము. మా రాముడు మావాడు కాదు, అందరి వాడు, ఆదర్శ దైవం. ఈ సమాజానికి దిక్సూచి చూపించేటటువంటి మహానుభావుడు. కుటుంబం ఏ రకంగా ఉండాలి, ప్రభుత్వం ఏ రకంగా నడపాలి, ప్రజలకు ఏ రకంగా సేవ చేయాలని చూపించినటువంటి మహానుభావుడు, ఆదర్శ పురుషుడు, ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా, మనిషిగా మేము ఆరాధిస్తున్నాం ఆయన్ని. ఈ సమాజానికి అవసరమని ఆలోచిస్తున్నారు. ఎలక్షన్ క్యాంపెయిన్లో ఆ పేదరికం గురించి, ప్రజల సమస్యల గురించి పట్టించుకోకుండా రాముడి గురించి ప్రస్తావిస్తూ మీరు ఓట్లు అడుగుతున్నారని బీఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్తున్నారు. రాముడు గుళ్ళో ఉండాలా, భక్తి గుండెలో ఉండాలని కేటీఆర్ డైరెక్ట్గా చెప్తున్నారు. దానికి మీరేమంటారు? రేవంత్ రెడ్డి కూడా అదే కామెంట్. కేటీఆర్ గారికి ముందు ఈవెన్ రెండు పార్టీల వాళ్ళు అదే కామెంట్. కాంగ్రెస్ వాళ్ళు కానీ కేటీఆర్ గారు కానీ ముందు దేవుని మీద నమ్మకం ఉందా అది చెప్పమనండి. దేవుని మీద నమ్మకం ఉంటే మనం మాట్లాడదాం, డిస్కషన్ చేద్దాం. పేదరికం అన్నాడు. మనం అధికారంలో 10 సంవత్సరాలు ఉన్నావు కదా, ఎంత పేదరిక నిర్మూలన చేసినా చెప్పు రాదు. హైదరాబాద్ ఇప్పుడే మీరు టీవీలో చూపించారు కదా ఏ రకంగా డ్రైనేజ్ పొంగి పొర్లుతుంది. 10 సంవత్సరాలు ఉన్నారు కదా, 10 సంవత్సరాలు హైదరాబాద్లో నీరు ఒక చుక్క నిలవకుండా మనం చేయలేమా? మేము ఎన్ని ప్రపోజల్స్ ఇచ్చాము, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి. ఎందుకు చేయలేము? మీరు మాకా నీతులు చెప్తున్నారు. ఇది అంటే ఎదుటి వాడిని దూషించడానికి 1,000 మా వైపు చూపిస్తుంటే 4,000 మీ వైపు ఉన్నాయనేది మర్చిపోకూడదు. మీరు అది చేయకుండా పేదరికం మేమేం నిర్మూలన చేయలే. ఈనాడు 25 కోట్ల మంది దేశంలో 141 కోట్లలో 25 కోట్ల మంది పేదరిక నిర్మూలన చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే అది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. ఇది మేం చెప్పడం కాదు, వరల్డ్ బ్యాంక్ చెప్తుంది. ఎందుకు 5వ స్థానం నుంచి 3వ స్థానానికి మనం ఆర్థికంగా మన ప్రపంచంలో ఎందుకు మనం వచ్చాము? అదెందుకు చెప్పరు? అదెందుకు మాట్లాడరు? 4 కోట్ల మందికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇండ్లు కట్టించింది. ఇది వాస్తవం కాదా? 70% ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు నల్ల నుంచి నీళ్లు రావడం ఇది వాస్తవం కాదా? ఆయుష్మాన్ భారత్ పేరు పైన 5 లక్షల రూపాయలు ప్రతి పేదవాడికి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేసుకోవడానికి ప్రతి కుటుంబానికి ఇది చేసింది వాస్తవం కాదా? 81 కోట్ల మందికి 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నది ఇది వాస్తవం కాదా? రైతులకు ఎరువులు ఉచితంగా సబ్సిడీ పేరు పైన ఇస్తున్నది వాస్తవం కాదా? రైతు అకౌంట్లో 6,000 రూపాయలు వేయడం ఇది వాస్తవం కాదా?
పేదవాడికి మరుగుదొడ్లు 18 కోట్ల మందికి పేదవాడికి మరుగుదొడ్లు కట్టించింది వాస్తవం కాదా? 18,000 గ్రామాలలో కరెంట్ ఎట్టుంటుందో తెలియనటువంటి గ్రామాలు మీ పరిపాలన 60 సంవత్సరాల పరిపాలనలో నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఒక సంవత్సరం లోపల 18,000 గ్రామాల కరెంట్ ఇచ్చింది వాస్తవం కాదా? ఎల్ఈడి బల్బులు మొత్తం దేశం మొత్తంలో కూడా పెట్టినటువంటి ఘనత నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కాదా? ఇట్లా నేను ఎన్నేం చెప్పాలి? జాతీయ రహదారులు ప్రతిరోజు 55 కిలోమీటర్ల చొప్పున స్పీడ్గా మీ ప్రభుత్వంలో 5 కిలోమీటర్లు ప్రతిరోజు జరిగేది. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 55 కిలోమీటర్లు ప్రతిరోజు పన్నడుతుంది. ఇది వాస్తవం కాదా? రైల్వే లైన్లు ఏ రకంగా ఇంప్రూవ్ అయిందో ఇది వాస్తవం కాదా? ఎన్ని వందే భారత్ రైళ్లు వచ్చినాయో ఇది వాస్తవం కాదా? ఏ రకంగా ఈనాడు ఎగుమతులు ఇంతకుముందు దిగుమతులు చేసుకునే వాళ్ళం, డిఫెన్స్తో సహా అన్నీ మనం ఎగుమతులు చేసి ఈనాడు ఇంటర్నేషనల్ రిజర్వ్ మన ఫండ్స్ ఏదైతే ఉందో దాన్ని రిజర్వ్ చేసినటువంటి ఘనత మనది కాదా? నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కాదా? ఏం మాట్లాడతారు వీళ్ళు? ఏ ఆలోచనతో మాట్లాడుతున్నారు? పేదరిక నిర్మూలన గురించి మీరా మాకు చెప్పేది? 60 సంవత్సరాలను నిర్మూలించాలి. ఇప్పుడు పేదరికం గురించి 60 సంవత్సరాలు చేయండి నువ్వు, 10 సంవత్సరాలు మేము చేస్తుంటే మళ్ళీ మమ్మల్ని అంటారా? 10 సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉంటుంది కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మీరేం చేసారో జనాలకు చెప్పండి. నాడు కుటుంబ పరిపాలన, అవినీతిమైనట్టు పరిపాలన, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కరప్షను, కాళేశ్వరంలో కరప్షను, భూములలో కరప్షను, ధరణిలో కరప్షను, ఎన్నని చెప్పాలి? ఒకటా రెండా? యావత్ తెలంగాణ లుఠాన్ చేసిరు అంటారు, ఉర్దూలో చెప్తాం కదా, హైదరాబాద్ లాంగ్వేజ్ దోచుకున్నారు వీళ్ళు. ఒక కుటుంబమే దోచుకుంది ఈనాడు. అందుకని ప్రజలు తిరస్కరించారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎవరు కూడా నరేంద్ర మోదీ గారు చెప్తున్నారు, నేను దేశం గురించి గర్వంగా చెప్తాం. మేము చేశాం కాబట్టే మేము చేసినామని మేము ఎన్నికల్లో ఓట్లు అడుగుతున్నాం. మేము నీకు ఆ ధైర్యం ఉందా చెప్పు? ఇంతసేపు ఏమి ఇచ్చిండు అని చెప్పని మమ్మల్ని అంటున్నారు. కానీ కోడిగుడ్డు ఏంది, గాడిది గుడ్డు అని పెట్టుకుంటుండే ఆయన సీఎం ముఖ్యమంత్రి గారు. అరే మేము చెప్తున్నాం కదా, ఇచ్చామని చెప్తున్నాం కదా, దాని చర్చకు ఎందుకు రావు? గాడిద గుడ్డ అని చెప్తున్నా అంటే గాడిద గుడ్డ అని ఎన్నికల సింబలు. ఆ స్థాయికి దిగజారిపోయింది ఆ ముఖ్యమంత్రి. ఒక ముఖ్యమంత్రి ఏమో, గత ముఖ్యమంత్రి ఏమో ప్రధానమంత్రి గారు హైదరాబాద్ వస్తే ప్రభుత్వ కార్యక్రమాల దృష్టి అఫీషియల్గా వస్తే రిసీవ్ చేసుకోనికి రాలే, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనలే. ఈ ముఖ్యమంత్రి ఏమో గాడిద గుడ్డిచ్చుండని చెప్పంటున్నాడు. నువ్వు గాడిద గుడ్డే ఇచ్చినావు ఈ ప్రజలకు. ఎక్కడ పోయింది 2 లక్షల రూపాయలు రుణమాఫీ? ఎక్కడ పోయింది రైతులకు 15,000 రూపాయలు? ఎక్కడ పోయింది నిరుద్యోగులైనటువంటి యువకులకు నిరుద్యోగ భృతి ఇస్తానన్నావు, ఏమైంది? ఎక్కడ పోయింది మహిళలకు 2,500 రూపాయలు ఇస్తానన్నావు? 400 పాయింట్లు నీ యొక్క ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి ఏం చేస్తావు 5 నెలల్లో చెప్పండి? ఈనాడు ప్రజల నుంచి సొమ్ము మళ్ళీ లాక్కోడి అదే పంచుతాడట, చూస్తున్నాం కదా మనం. ఒక కాలర్ ఉన్నారు, శ్రీకాంత్ కొలరాడో నుంచి. శ్రీకాంత్ గారు నమస్తే అండి, మీ క్వశ్చన్స్ ఏంటో లేకుంటే మీరని విని నాకు చెప్పండి. నమస్కారం రామచంద్ర రెడ్డి గారు. నమస్కారం అండి. రెండు విషయాలు అడుగుదాం అనుకుంటున్నాను నేను. ఒకటి ఏంటంటే, మీరు ఇందాక చెప్పినట్టు కిషన్ రెడ్డి గారు 10 లక్షల కోట్లు తెలంగాణకి ప్రకటించారు అని బీజేపీ నుంచి చెప్పారు. సో ఇప్పుడు తెలంగాణ నుంచి కేంద్రానికి వెళ్ళిన లెక్క ప్రకారం చూసుకుంటే అది బ్యాలెన్స్ అవుతుందా లేదా అన్నది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీ మీద చేసిన ఆరోపణ అండి. దాని మీద కొంచెం క్లారిటీ ఇవ్వండి. రెండో విషయం వచ్చేసి, నరేంద్ర మోడీ గారు వచ్చేసి మొన్న ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ లో సౌత్ ఇండియాలో తెలంగాణ వాళ్ళు కానీ లేకపోతే తమిళనాడు వాళ్ళు కానీ ఆల్ సౌత్ స్టేట్స్ ఉత్తరప్రదేశ్ వాళ్ళకి గాలియా దేరే అని చెప్పి ఒక కామెంట్ చేశారు. అంటే ఎందుకు ఇలాంటి విభజన అనేది క్రియేట్ చేస్తున్నారు నార్త్ కి సౌత్ కి మధ్యలో? ఈ రెండు విషయాల మీద కొంచెం క్లారిటీ కావాలి. ఓకే బ్రదర్, మీ పేరు ఏం పేరు అన్నారు? రమేష్? శ్రీకాంత్ జీ, మంచి ప్రశ్న వేశారు మీరు. తెలంగాణ నుంచి వచ్చేటటువంటిది, తెలంగాణ ప్రజలు ఇచ్చేటటువంటి ట్యాక్స్ ద్వారా వచ్చేటటువంటిది తప్పనిసరిగా దాంట్లో ఇచ్చేటటువంటి డివల్యూషన్ పద్ధతి ద్వారా వచ్చేటటువంటి ట్యాక్స్ రూపాన్ని వచ్చేటటువంటిది కాక అడిషనల్గా ఇచ్చినటువంటి డబ్బు ఇది ఈ తెలంగాణ గురించి అని. ఉదాహరణకు జాతీయ రహదారులకు కానీ దాని ట్యాక్స్ దాంట్లో నుంచి ఇవ్వలే, దయచేసి అర్థం చేసుకోండి. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, ప్రధానమంత్రి దాని యొక్క నిధుల నుంచి గ్రామాలకు డిస్ట్రిక్ట్ నుంచి
లేకుంటే రాష్ట్రం నుంచి హైవేస్ నుంచి లింక్ చేసేటటువంటి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ఉంటుంది. గ్రామాలకు గ్రామ అభివృద్ధి గురించి అని ఆ గ్రామ జనసాంద్రత ఎంత ఉంటుందో దాన్ని ఆ జనసాంద్రతను బట్టి ఒక్కొక్కరికి 448 రూపాయల చొప్పున ఆ గ్రామంలో ఎంతమంది ఉంటే అంతమంది సంవత్సరానికి వాళ్ళ అకౌంట్లో సర్పంచ్ అకౌంట్లో వేయడం జరుగుతుంది. ఇలాంటివి చాలా విషయాల మీద ఏమేమి ఇప్పుడు రామగుండం ఎరువుల కర్మాగారం ఉంది. 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో మూతపడ్డది. అది ఎందుకు మేము 6,000 కోట్ల రూపాయలు ఇచ్చి 6,300 కోట్ల రూపాయలు ఇచ్చి స్వయాన ప్రధానమంత్రి గారు వచ్చి దాన్ని రీఓపెన్ చేయించి మళ్ళీ ఫ్యాక్టరీ రన్ చేసి ఈనాడు ఎరువులు రైతులకు అందేటట్టు చేస్తున్నాడు. మీరు ఎందుకు చేయలే? కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు చేయలే? అది ఈ డబ్బు కాదు కదా, ట్యాక్స్ల నుంచి వచ్చినటువంటి కాదు కదా. ఇదే ఎన్టీపీసీ రామగుండం మన పవర్ 1600 మెగావాట్లది జాతికి అంకితం చేశాడు. దీంట్లోది కాదు కదా. ఇట్లా ఎన్నని చెప్పాలి, ఇంతకుముందు చాలా చెప్పా, మీరు వినుంటారు. కాబట్టి దానికి దీనికి పొంతన లేకుండా అభివృద్ధి ఒకవేళ ఇవ్వలేదనుకోండి, మేము ఇక్కడ అధికారంలో లేమనుకోండి, మాకు ఒక దురుద్దేశమే ఉందనుకోండి, ఇవ్వకుంటే అడిగేవాళ్ళు కాదు కదా. మీలాంటి వాళ్ళు మమ్మల్ని బ్లేమ్ చేసేవాళ్ళు. ఆ అవకాశం ఇవ్వకుండానే 10.5 లక్షల కోట్ల రూపాయలు అదనంగా ఇవ్వడం జరిగింది. ఉదాహరణకు మన హన్మకొండలో ఉన్నటువంటి 1000 స్తంభాల గుడి ఉంది. గత 45 సంవత్సరాల నుంచి ఒక్కొక్క స్తంభం మొత్తం కూడా కూలిపోయి శిథిలావస్థలో ఉంది. కిషన్ రెడ్డి గారు మళ్ళీ దాన్ని తన మంత్రిత్వ శాఖలో నుంచి నిధులు మంజూరు చేసి తమిళనాడు నుంచి అందరిని కూడా శిల్పులను పిలిపించి ఆ 1000 స్తంభాలను మళ్ళీ పునర్నిర్మాణం చేయించి మొన్న శివరాత్రి నాడు ప్రజలకు అంకితం చేసి ఆ దేవాలయ మండపాన్ని కూడా అంకితం చేశారు. మరి ఇది అభివృద్ధే కాదా? ఆలోచించండి మీరు. ఇట్లా ఎన్నని చెప్పాలి. గోల్కొండ ఉంది, గోల్కొండ చరిత్ర 1400 లైట్లతోని గోల్కొండ యొక్క చరిత్రతో పాటు ఏదైతే లైట్ అండ్ సౌండ్ సిస్టమ్ ఉందో దాంతోపాటు గోల్కొండ సాయంత్రం పూట మీరు వెళ్ళి చూడండి ఏ రకంగా లైట్లు వేసి 1400 లైట్లు వేసి చేయించాడు ఆయన. చిరంజీవి గారిని తీసుకొచ్చి దాన్ని ఇనాగరేషన్ చేయించారు. ఇది డెవలప్మెంటా కాదా? ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, ఎంతోమంది విద్యార్థులు చదువుకునే రాజకీయ నాయకులైనరు, ఫారెన్లో అబ్రాడ్లో కూడా చాలామంది ఉన్నారు. అక్కడ లైట్ అండ్ సౌండ్ సిస్టమ్ పెట్టి మనం లైట్లు పెట్టించినటువంటిది ఘనత మన కిషన్ రెడ్డి గారిదా కాదా? ఆలోచించండి. కాబట్టి ఇట్లా ఎన్నని చెప్పాలి. భద్రాద్రికి కానీ, యాదాద్రికి కానీ, రామప్ప కానీ, జోగులాంబ కానీ, ఎన్ని రైల్వే స్టేషన్స్ కానీ ఇలాంటివి ఎన్నో చేయడం జరిగింది. కాబట్టి ఇది చేయాల్సిందే, ఎవరం వచ్చినా చేయాల్సిందే. ఇలా గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఉజ్వల గ్యాస్ కనెక్షన్ దేశం మొత్తంలో 8 కోట్ల మందికి ఇవ్వడం జరిగింది. మన తెలంగాణలో కూడా సుమారు 50 లక్షల వరకు గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. ఇది అందరికీ ఇచ్చినట్టు తెలంగాణలో కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది మీరు ఆ రకంగా ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు. యూపీ ఎలక్షన్స్లలో ప్రధాని స్థాయిలో ఉండి నార్త్ అండ్ సౌత్ డిస్ప్యూట్ వచ్చే విధంగా మాట్లాడారు. మాట్లాడలేదు, కావాలని చెప్పని అభాండాలు వేస్తున్నారు. నార్త్ సౌత్ గురించని చాలా నిధులు తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం ఉన్నా కానీ ఎన్ని వందే భారత్ రైళ్ళు ఇచ్చారు, ఎంత జాతీయ రహదారులకు కానీ, మిగతా అభివృద్ధి గురించి యూనివర్సిటీల విషయంలో కానీ, స్కూల్స్ విషయంలో కానీ, కేంద్ర ప్రభుత్వ స్కూళ్ళ విషయంలో కానీ అన్నిటి మీద అన్నీ ఇస్తున్నారు. స్వయాన అక్కడ ఉన్న ముఖ్యమంత్రి మాకు వ్యతిరేకమైన ఇండియాలో పార్టీలో ఉన్నా కానీ అతను వచ్చి అన్నిట్లో కూడా పాల్గొంటున్నాడు. కాబట్టి మాకు కర్ణాటక ఉంది, కర్ణాటక అభివృద్ధి గురించి ఎంతో నిధులు ఇవ్వడం జరిగింది, తెలంగాణకి ఇవ్వడం జరిగింది, ఆంధ్రకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా కావాలని చేస్తున్నటువంటి దుష్ప్రచారం తప్ప మాకెందుకుంటుంది చెప్పండి. అది మేము ఒకవేళ అట్లుంటే తెలంగాణకు ఎందుకు 10.5 లక్షల కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది? ఒకసారి ఆలోచించండి మీరు. ఎందుకు సమ్మక్క సారాలక్క పేరు పైన ట్రైబల్ యూనివర్సిటీ 990 కోట్ల రూపాయలతో ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వడం జరిగింది. అది మా ఎలక్షన్ మేనిఫెస్టోలో లేదు కదా. ఇచ్చామా లేదా? చేశామా లేదా? ఆలోచించండి. సంగీత అకాడమీ హైటెక్ సిటీ దగ్గర 300 కోట్ల రూపాయలతో దాన్ని కొత్తగా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో మన ఎట్లయితే రవీంద్ర భారతి ఉందో ఆ రకంగా కొత్త కన్స్ట్రక్షన్ చేసి మళ్ళీ ఇంకో కొత్త హాల్ కడుతున్నాం. ఇది వాస్తవమా కాదా? సైన్స్ సిటీ కొత్తది 40 లెటర్లు రాసిన కేసీఆర్ గారు స్థలం ఇవ్వలే.
కేంద్ర ప్రభుత్వం స్థలంలోనే ఉప్పల్ దగ్గర ఉన్నటువంటి స్థలంలోనే సైన్స్ సిటీ కడుతున్నాం 250 కోట్ల రూపాయలతో. ఇది వాస్తవమా కాదా? కాబట్టి మాకెక్కడ తారతమ్యం లేదు బ్రదర్, మాకు ఉండదు కూడా. భారతీయ జనతా పార్టీ పుట్టింది ఎక్కడ? భారతీయ జనసంఘ్ పార్టీ. ఎందుకు పుట్టింది ఈ పార్టీ? ఎప్పుడు పుట్టింది? 1951 అక్టోబర్ 21వ తారీఖు నాడు జనసంఘ్ పార్టీ పుట్టింది. ఇదే విషయం మీద రామ మందిర నిర్మాణం జరగాలి, జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ ఎత్తేయాలి, అందరికీ సమానమైనటువంటి న్యాయం ఉండాలి, కామన్ సివిల్ కోడ్. ఈ 3 విషయాల మీద భారతీయ జనసంఘ్ పార్టీ పుట్టింది. ఈ 3 విషయాలు సౌత్ నార్త్ గురించి చేశామా? జమ్మూ కాశ్మీర్ ఎక్కడుంది? రామాలయం ఎక్కడుంది? కామన్ సివిల్ కోడ్ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒకటే అని చెప్తున్నది ఒకటి కాదు. కాబట్టి మాకెక్కడ తారతమ్యం? 140 కోట్ల మంది గురించి మేము ఆలోచిస్తాం. సబ్కే సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే 4 నినాదాలతోనే మేము పనిచేస్తున్నాం. బడా చౌకీదార్ మన ప్రధానమంత్రి, ఎవరిని కూడా తిననీయడు, తిన్నోళ్ళను వదలడు, కక్కిస్తాడు. తిన్నోళ్ళందరూ ఒకటైనరు, ఇండియా అనే పార్టీ పెట్టుకున్నారు. జైళ్ళలో ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు, బెయిల్ మీద ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఒకటైనరు. నరేంద్ర మోదీ గారి మీద దుష్ప్రచారాలు చేస్తున్నారు, భారతీయ జనతా పార్టీ మీద, ఎన్డీఏ మీద దుష్ప్రచారాలు చేస్తున్నారు. దీన్ని మేము భయపడేది లేదు, తట్టుకొని ఉంటాము. దేశం గురించే పనిచేస్తాము. దేశ ఐక్యత, దేశ అఖండత, దేశ భద్రత, దేశ సంస్కృతి, దీని గురించే మేము పనిచేస్తాము. గెలిచినా ఓడినా ఈ దేశం గురించే మేము ఆలోచిస్తాము. ఈ దేశం గురించే మా ప్రాణాలు అర్పిస్తాం. రామచంద్రారెడ్డి గారు, ఇప్పుడు కాంగ్రెస్కు బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఎదగడానికి రాజకీయ వ్యూహాలు ఏ విధంగా అమలు చేయబోతున్నారు మీరు? వ్యూహాలు ఏముందండి, ఇప్పుడు బీఆర్ఎస్ చేసినటువంటి కుటుంబ పరిపాలన, అవినీతిమైనటువంటి పరిపాలనని మేము పోరాటం చేసినాము. కాంగ్రెస్ వాళ్ళు లబ్ధి పొందారు. కాంగ్రెస్ ఇచ్చినటువంటి వాగ్దానాలని, ఏ రకంగా అయితే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని చెప్పి ఓట్లు దండుకున్నటువంటి దాన్ని అది అమలు చేయకుంటే ప్రజా పోరాటం చేస్తాం, ప్రజల్ని చైతన్యవంతులు చేస్తాం, రాజకీయంగా మేము ఎదుగుతాం. దొడ్డిదారిలో వచ్చేటటువంటి పార్టీ కాదు, ఇవాళ కొత్తగా వచ్చినటువంటి పార్టీ కాదు కదా. కాబట్టి దొడ్డిదారిన వచ్చేటటువంటి అలవాటు మాకు లేదు. ప్రజా పోరాటాల ద్వారా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలతో ఏ రకంగా అయితే మీరు ఓట్లు దండుకున్నారో ఆ రకంగా మీరు పని చేయకుంటే ప్రజా కోర్టులో నిల్చోబెడతాం. కాంగ్రెస్ను వదిలే సమస్యనే లేదు. గ్రౌండ్ లెవెల్లో తెలంగాణ బీజేపీ ఎంత స్ట్రాంగ్గా ఉంది? ఎందుకంటే లోక్సభ ఎన్నికల మొత్తం అయిపోయింది, హడావిడి అయిపోయింది, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఏ విధంగా ఏ రకమైన వ్యూహాలతో ముందుకెళ్తున్నారు? ప్రజల్లో ఏం తీసుకొని వెళ్తున్నారు బీజేపీ తరఫున? ఒకటి, ఈనాడు భారతీయ జనతా పార్టీ ఆర్గనైజేషనల్ అంటే స్థానికంగా మా 33,000 పోలింగ్ బూత్లలో మా కమిటీలు ఉన్నాయి. 33 గట్టిగా మేము ప్రతి పోలింగ్ బూత్లో కూడా 10 నుంచి 11 మంది మా కార్యకర్తలు ఉన్నారు. వీటన్నిటిని కూడా మేము ఒక్క తాటి మీద తీసుకొచ్చి, కార్యకర్తలు ఈనాడు భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో అధికారంలో రావాలని చాలా కష్టపడుతున్నారు. మిగతా రాజకీయ పార్టీలు లేక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లేరు. ఎందుకంటే దేశం మొత్తంలో మీరు చూస్తున్నారు, ప్రపంచంలోని నంబర్ 1 పార్టీ ఈనాడు పార్టీ మెంబర్షిప్ ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి మా నినాదం ఒకటే, నీ పోలింగ్ బూత్లో నువ్వు గెలువు, దేశాన్ని గెలవచ్చు. ఆ నినాదంతో మేము కార్యకర్తలను చైతన్యవంతులను చేస్తున్నాం. నిస్వార్థ భావనతో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలు ఉన్నారు. కాబట్టి మేము ఈనాడు అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నాం. తెలంగాణలో కూడా, దేశం మొత్తంలో కూడా అదే రకంగా మేము ఎదుగుతూ వస్తున్నాం. కాబట్టి మా యొక్క శక్తే మా కార్యకర్త. అంటే మాకు లక్షల సంఖ్యలో తెలంగాణలో కార్యకర్తలు ఉన్నారు. మాకు ఖచ్చితంగా మేము రాబో రోజులలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా, గ్రామ పంచాయతీ గ్రామ వార్డులలో కూడా భారతీయ జనతా పార్టీ అత్యధికమైనటువంటి మిగతా పార్టీలతో పాటు ఇంకా ఎక్కువ మేము సీట్లు గెలిచేటటువంటి సమయం ఈనాడు ఆసన్నమైంది. తప్పనిసరిగా మేము రుజువు చేసి చూపిస్తాం. అది మనోహర్ రెడ్డి టెక్సాస్ నుంచి కాల్ చేశారు. మనోహర్ రెడ్డి గారు నమస్తే అండి. రామచంద్రారెడ్డి గారు ఉన్నారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. హలో, చెప్పండి మనోహర్ రెడ్డి గారు. యాక్చువల్గా ఇది తెలంగాణ పాలిటిక్స్ అండి, అంటే తెలంగాణ పాలిటిక్స్ రివ్యూ అండి. మనోహర్ రెడ్డి గారు, మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మీ క్వశ్చన్ ఏంటో అడగండి.
ఓకే. తగ్గిస్తానండి. అన్ఫార్చునేట్లీ నేను ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, మీ క్వశ్చన్ ఏంటో బ్రీఫ్గా అడగండి. ఓకే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు వైఎస్ఆర్సీపీనా ఇప్పుడు టీడీపీనే గెలుస్తున్నా అండి? ఓకే 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 ఓకే. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం, అక్కడ ఉన్నటువంటి రాజకీయంగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశము, అదే రకంగా పవన్ కళ్యాణ్ ఏదైతే ఉందో ఈ మూడు పార్టీల ఎన్డీఏ కలయిక తప్పనిసరిగా గెలుస్తుందని మేము అనుకుంటున్నాం. గెలుస్తుంది కూడా, గెలవాలి కూడా. దేశ హితం గురించి, దేశ ఐక్యత గురించి తప్పనిసరిగా అక్కడ గెలవాలి. అభివృద్ధి అనే ఒక నినాదంతో ముందుకు సాగుతున్నాం. ఆంధ్రాలో కూడా తప్పనిసరిగా గెలుస్తుందని మేము అనుకుంటున్నాం. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు చేరికలు కొనసాగుతున్నాయి. త్వరలో బీజేపీ నుంచి కూడా కాంగ్రెస్కి వస్తారు అని అంటున్నారు. దాని ఏ ఒక్క సామాన్య కార్యకర్త కూడా భారతీయ జనతా పార్టీ నుంచి కాంగ్రెస్లో కానీ బీఆర్ఎస్లో కానీ చేరరు. ఆ పార్టీల నుంచే మా దగ్గరకు వస్తారు. నేను అసెంబ్లీలో ఉన్నప్పుడు కూడా చాలామంది ఎమ్మెల్యేలతో ఎప్పటికైనా మీరు మా దగ్గర రావాల్సిందే. ఈ ముఖ్యమంత్రి కూడా భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్నటువంటి వ్యక్తే, మా బ్రీడే. ఆయన కూడా ఎప్పటికైనా బీజేపీలోకి రావాల్సిందే. ఇది రాసి పెట్టుకోండి. బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా బీజేపీకి రావాల్సిందే. దేశ హితం గురించి, దేశ అభివృద్ధి గురించి తప్పనిసరిగా వీళ్ళందరూ రావాల్సిందే. దీంట్లో రెండో ఆలోచన ఏం లేదు. రమ్మని స్వాగతిస్తున్నాం కూడా. నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో అందరం కలిసి పనిచేద్దాం రండి, ప్రజలకు సేవ చేద్దాం రండి. కాంగ్రెస్ వాళ్ళలాగా 10 సంవత్సరాల్లో 2004 నుంచి 2014 వరకు ఈ 10 సంవత్సరాలలో 12 లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేసినటువంటి కాంగ్రెస్ని అందరం వీడుదాం. అందరం అంటే మేము కాదు, మీరందరూ వీడండి. అభివృద్ధి ఆలోచించేటటువంటి భారతీయ జనతా పార్టీలోకి రండి, ఆహ్వానిస్తున్నాను. మీ ద్వారా అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఓకే, మొన్నటి వరకు నీటి కష్టాలు, ఇప్పుడు అవే నీటి కష్టాలు వర్షం రూపంలో వస్తున్నాయి, వరదల రూపంలో వస్తున్నాయి. ఏ విధంగా మీరు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయబోతున్నారు? మేము ఎన్నోసార్లు చెప్పాం, ఈ పాత ప్రభుత్వాన్ని కూడా చెప్పాం. ఈ హైదరాబాద్ చుట్టూరుతో ఉన్నటువంటి దాంట్లో 1800 mm పైపులు వేస్తే కానీ హైదరాబాద్కు ముక్తి లేదు. 2500 కోట్ల రూపాయలు గిట్ట ఈ హైదరాబాదు గిట్ట మీరు శాంక్షన్ చేసి సివరేజ్, స్టామ్ వాటర్ 2 పోయేటట్టు గిట్ట ప్లాన్ చేసినట్టయితే ఇక్కడ ఒక్క చుక్క కూడా నీళ్లు నిలవడానికి అవకాశం ఉండదు. ఆ పని చేయమని మేము ఎప్పటి నుంచో చెప్తున్నాము. వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి. తెలంగాణ రాష్ట్రానికి కావలసినటువంటి నిధులన్నీ కూడా హైదరాబాద్ నుంచే వస్తున్నాయి. కానీ హైదరాబాద్ అభివృద్ధి గురించి వీళ్ళు ఆలోచించడం లేదు. ఇది తప్పనిసరిగా వీళ్ళు పూనుకొని కనీసం ఈ ప్రభుత్వమైనా ఆ పని చేయాలి. చేయకుంటే హైదరాబాద్ ఇదే రకంగా మునుగుతుంటుంది. ఇదే రకంగా మాన్యువల్స్లలో పడి చనిపోతుంటారు. ఇదే రకంగా నిన్నటికి నేను చూసాను, ఒక అతను, ఒక ఎంప్లాయ్ వర్కర్ ఏ రకంగా మాన్యువల్లో పడ్డడం మనకు తెలుసు. ఇప్పుడు ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే 1800 mm వచ్చినట్టయితే హైదరాబాద్ను రక్షించుకున్నటువంటి వాళ్ళం అవుతాము. కొద్దిగా ప్రజలకు ఇబ్బంది చేసేటప్పుడు దాన్ని ఏ రకంగా చేయాలని ప్రత్యామ్నాయం ఆలోచించి చేయొచ్చు. టెక్నాలజీ పెరిగింది, అండర్ గ్రౌండ్ డ్రిల్లింగ్ కూడా చేసి పైపులు వేయొచ్చు. ఇవన్నీ కూడా ఆలోచించి చేయాలి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన పని లేదు, మాకు అంత అవసరం కూడా లేదు అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆగస్టు సంక్షోభం ఉందని మీ పార్టీ నేత లక్ష్మణ్ అంటున్నారు. ఏంటి ఆ సంక్షోభం? ఏ సంక్షోభం అన్నారు? ఆగస్టు సంక్షోభం. ఆగస్టు సంక్షోభం. ఇప్పుడు సంక్షోభాలన్నీ హైదరాబాద్కు సెప్టెంబర్ పడరాదని చెప్పానంటాము. అట్లా కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళకు అంతరంగా ఉన్నటువంటి ఈ కొట్లాటలే ఇవన్నీ కూడా బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మా నాయకుడు ఎవరనంటే ఆ రకంగా అన్నీ ఉండవచ్చు. నేను కాదని అనడం లేదు, జరుగుతుంది కూడా. అది ఎప్పటికైనా కాంగ్రెస్లో కుమ్ములాటలు ఉంటాయి. మీకు తెలుసు, ఒక 5 సంవత్సరాల్లో 4 ముఖ్యమంత్రులు మార్చినటువంటి సంస్కృతి కాంగ్రెస్లో ఉంది. భవనం వెంకట్రామరెడ్డి గారు మారారు, విజయభాస్కర్ రెడ్డి గారు మారారు, అంజయ్య గారు మారారు, చెన్నారెడ్డి గారు మారారు. మీకు తెలుసు ఆ సంగతి అంతా కూడా.
ఆ సాంప్రదాయం ఉంటుంది కాబట్టి ఊహించి చెప్తున్నాం, రాజకీయ అనుభవం ఉంది కాబట్టి చెప్తుంటాం. అది జరగవచ్చు కాంగ్రెస్లో అని చెప్తున్నాం, జరగకుండా ఉండాలని కోరుకుందాం. ఈ ప్రభుత్వం మంచిగా ప్రజా సంక్షేమం ప్రజల గురించి ఆలోచించి పని చేయమని చెప్పి అంటున్నాం. ప్రజలు ఇచ్చారు 5 సంవత్సరాలు పూర్తిగా మీకు పని చేయమని చెప్పని, మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ నెరవేర్చాలని చెప్పని 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలి, 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వాలి, మహిళలకు 2,500 పెన్షన్ ఇవ్వాలి, ప్రతి మహిళకు కూడా, రైతులకు 15,000 రూపాయలు, కౌలు రైతులకు కూడా ఎకరానికి 15,000 రూపాయలు ఇవన్నీ ఇవ్వాలని చెప్పని మేము కోరుకుంటున్నాము, చేయమని చెప్తున్నాము. చేయకుంటే ప్రజాకోర్టులో మేము తప్పనిసరిగా ప్రజల ముందు వాళ్ళని దోషులుగా నిల్చోబెడతాము. రామచంద్రారెడ్డి గారు, మొత్తం మీద కేంద్రంలో ఎన్ని సీట్స్ వస్తాయనుకుంటున్నారు, అలాగే రాష్ట్రంలో ఎన్ని సీట్స్ వస్తాయనుకుంటున్నారు మీరు? అన్ని రాజకీయ పార్టీల కన్నా ఎక్కువ సీట్లు తెలంగాణలో మాకు వస్తాయి. 2 అంకెల దాటుతాం మేము తప్పనిసరిగా. అదే రకంగా కేంద్రంలో కూడా మేము ఈసారి 400 సీట్లు ఎన్డీఏ అని చెప్పని అనుకుంటున్నాం. తప్పనిసరిగా అంతవరకు వస్తుందని చెప్పని మేము ఆశిస్తున్నాం. ఒకటి మాత్రం వాస్తవము, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రికి కావాల్సిన సీట్లు మాత్రం 100% ప్రజలు నిర్ణయం చేసే ఈ ఎలక్షన్లో ముందుకు సాగుతున్నాం. తప్పనిసరిగా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవుతారు, దీంట్లో రెండో ఆలోచన ఏం లేదు. ఓకే, అబ్కి బార్ 400 పార్ అన్నారు, 400 పార్ అవుతుందా? అవుతుందని ఆశిద్దాం. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, ప్రజలు చెప్పినటువంటి స్లోగన్ అది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు ఇచ్చిన స్లోగన్. మొట్టమొదటిసారిగా ప్రజలు ఈసారి అబ్కి బార్ 400 పార్, బార్ బార్ మోదీ సర్కార్ అని చెప్పని అంటున్నారు. చూద్దాం, బార్ బార్ మోదీ సర్కార్ అనేది వాస్తవం, అబ్కి బార్ 400 పార్ అనేది మనం 4వ తారీఖు నాడు చూద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రారెడ్డి గారు, మీ టైం వార్తకి కేటాయించినందుకు. ఇది వార్తి చూస్తూనే ఉండండి TV9.